హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా కానీ సూపర్గా ఉండే కట్టె పొంగల్ రెసిపీని చూద్దామండి. ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ కట్టె పొంగల్ని పల్లీ చట్నీ కానీ లేదంటే సాంబార్లోకి తీసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేటు, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1 కప్పు నార్మల్ రైస్నే తీసుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పు కూడా తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారి ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అనేది మాడకుండా ఫ్రై చేసుకొని చల్లారిపోయిన తర్వాత 2 టైమ్స్ కడిగేసుకొని పెసరపప్పు బియ్యం 1.5 కప్పు కాబట్టి మొత్తం 6 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. నేను గ్లాస్ కొలతలతోటి 5 గ్లాసులు తీసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పప్పునైతే ఉడికించుకోండి. ఇలా పొంగలి మొత్తం ప్రెషర్ పోయాక మూత తీసుకొని పొంగల్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. బాగా పొంగల్ అనేది బాగా ఉడికిపోయింది. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను దీంట్లోకి 1/2 గ్లాసు హాట్ వాటర్ వేసానండి. కొంచెం వాటర్ వేయటం వల్ల పొంగలి చల్లారిపోతే గట్టి పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేయటం వల్ల గట్టి పడకుండా ఇలా లూజ్గా బాగుంటుంది. మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇట్లా లూజ్గా ఉంటే. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. నేను పూర్తిగా నెయ్యితో చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్స్ దాకా వేరుశనగపప్పు తీసుకోవాలి. వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర తీసుకోవాలి. ఈ పోపు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ. తర్వాత 2 లేదా 3 స్పూన్ల దాకా జీడిపప్పు తీసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే వేయకుండా కొంచెం దంచి వేసుకుంటున్నాను. ఇలా దంచి వేసుకోవటం వల్ల పొంగల్లోకి బాగా మిక్స్ అయ్యి పిల్లలు కూడా ఏరి పక్కన వేయకుండా శుభ్రంగా తింటారు. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దీనిలోకి చిటికెడు ఇంగువ తీసుకోవాలి. 1/2 స్పూన్ ఉంటే సరిపోతుందండి. ఇంగువ ఫ్లేవర్ అనేది ఈ కట్టె పొంగల్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇంగువ మొత్తాన్ని ఇలా పోపులో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని కట్టె పొంగల్లోకి వేసేసుకోవాలి. పోపును మొత్తాన్ని వేసాక పోపు అనేది పొంగల్లోకి బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పొంగలి పల్లీ చట్నీకి కానీ లేదంటే సాంబార్ కాంబినేషన్లో కానీ చాలా చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్ లైట్గా తీసుకునే వాళ్ళు ఈ పొంగల్ని ప్రిఫర్ చేయవచ్చు. చాలా లైట్గా ఉంటుంది డిన్నర్లోకి. నెయ్యి వేసి చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.